మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు గురువారం పౌర్ణమికి ముందు వచ్చే అద్భుతమైన రోజు. ఈ ప్రత్యేకమైన తిథి మరియు వారము కలిసి రావడం అనేది ఒక అదృష్టంగా భావించాలి. ముఖ్యంగా ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న వారికి, అప్పుల ఊబిలో కూరుకుపోయి బయటపడలేక ఇబ్బంది పడుతున్న వారికి ఈ రాత్రి చేసే ₹5 బిళ్ళ పరిహారం ఒక గొప్ప వరంగా మారుతుంది. కేవలం ₹5 బిళ్ళతో మీ ఇంట్లోనే మీరు ఎంతో నమ్మకంతో చేసే ఈ ప్రక్రియ వల్ల మీకున్న 5 కోట్ల అప్పులైనా సరే తీరిపోయే మార్గాలు సుగమమవుతాయి. మన జీవితంలో అప్పు అనేది ఒక చీకటి లాంటిది. అది మనల్ని వెన్నాడుతూ ఉంటే ఎన్ని వెలుగులున్నా సరే మనకు సంతోషం కనిపించదు. అప్పుల బాధ మనిషిని ఎంతగా కుంగదీస్తుందో అనుభవించే వారికే తెలుస్తుంది. రాత్రి నిద్ర పట్టదు, పగలు ప్రశాంతత ఉండదు. ఎటు చూసినా అవమానాలు, భయం, ఆందోళన మనల్ని వెంటాడుతుంటాయి. కుటుంబ బాధ్యతల కోసమో, వ్యాపార అభివృద్ధి కోసమో లేదా అత్యవసర పరిస్థితుల్లోనో చేసిన అప్పు ఒకసారి అది పెరగడం మొదలైతే దానిని తీర్చడం ఒక పెద్ద సవాలుగా మారుతుంది. అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నవారికి రేపు పౌర్ణమి ముందు రోజు రాత్రి చేసే ఈ పరిహారం ఒక దివ్యౌషధంలా పనిచేస్తుంది. డబ్బు అనేది కేవలం ఒక వస్తువు కాదు, అది మన గౌరవానికి, మనశ్శాంతికి మూలం. అది లేనప్పుడు మనిషి విలువ సమాజంలో తగ్గిపోతుంది. అప్పులు ఉన్నప్పుడు మనసు ఎప్పుడూ కలవరపడుతూనే ఉంటుంది. ఎవరికి ఎంత ఇవ్వాలి, ఎప్పుడు అడుగుతారో అన్న భయం మనల్ని నీడలా వెంటాడుతుంది. జీవితం సజావుగా సాగాలంటే ఆర్థిక స్థిరత్వం చాలా అవసరం. కానీ అప్పుల భారంతో ఆ జీవితం భారంగా మారుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో మనం కేవలం శ్రమ మాత్రమే చేస్తే సరిపోదు, ఆ దైవకృప కూడా మనకు తోడవాలి. భగవంతుని అనుగ్రహం ఉంటేనే క్లిష్టమైన సమస్యల నుండి కూడా మనం సులభంగా బయటపడగలం. అందుకే మన పెద్దలు కొన్ని తిథులలో, కొన్ని ప్రత్యేకమైన సమయాల్లో దైవ కార్యాలు, పరిహారాలు చేయమని సూచించారు. పౌర్ణమి ముందు రోజు రాత్రికి ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక శక్తి ఉంటుంది. ఈ సమయంలో మనం చేసే చిన్న పరిహారమైనా అది విశ్వం నుండి గొప్ప ఫలితాలను ఆకర్షిస్తుంది. ఈ పరిహారం చేయడం వల్ల మీ సుడి తిరిగిపోతుంది, కష్టాలు అన్నీ మంచులా కరిగిపోతాయి, బాధలు తొలగిపోయి మీ ఇంట్లో లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది. మరింతకీ ఈరోజు ₹5 బిళ్ళతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ముందైతే ఒక పవిత్ర కథను విందాం. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. అలాగే కింద కామెంట్ బాక్స్లో శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేయండి. ఒక రాజ్యంలో ఒక రాజు, ఒక రాణి ఉండేవారు. ఆయనకు 2 కుమార్తెలు, 2 కుమారులు ఉన్నారు. ఒక కుమార్తె పేరు అమావాస్య, మరొక కుమార్తె పేరు పౌర్ణమి. పౌర్ణమి చాలా భక్తి కలిగి ఉండేది. ఎప్పుడూ కూడా గోవులకు సేవలను చేస్తూ ఉండేది. తానే అన్ని పనులను చేసేది. అమావాస్య మాత్రం ఎప్పుడూ కూడా ఏ పూజలు చేయడానికి ఆసక్తి చూపించేది కాదు. ఆమె ఎప్పుడూ కూడా దైవ ప్రార్థన చేయలేదు. అమావాస్య ఏ పని కూడా చేసేది కాదు. కానీ అక్కా చెల్లెళ్ళు ఇద్దరికీ మాత్రము ఒకరంటే ఒకరు చాలా ఇష్టంగా ఉండేవారు. కానీ పూర్ణిమ అంటే రాజుకు, రాణికి అంత ఇష్టం ఉండేది కాదు. వారిద్దరూ కూడా అమావాస్యని ఎక్కువగా ప్రేమగా చూసేవారు. తన కొడుకులిద్దరినీ కూడా ప్రేమగా చూసుకునేవారు. తన కొడుకుల విషయంలోనే ఎక్కువ శ్రద్ధను తీసుకుంటూ ఉండేవారు. కాలం గడిచే కొద్దీ రాజుగారి పిల్లలు పెరిగి పెద్దయ్యారు. రాజదంపతులు, రాజకుమారులు ఇద్దరికీ కూడా వివాహాన్ని చేశాడు. కుమార్తెలకు కూడా వివాహం చేయాలని నిర్ణయించుకున్నాడు. అప్పుడు రాణి రాజుతో ఇలా చెప్తుంది, చూడండి, పూర్ణిమ ఎప్పుడూ కూడా ఎక్కువగా పనిచేయడానికి ఇష్టపడుతుంది, గోసేవ చేయడానికి ఇష్టపడుతుంది, భజనలు, కీర్తనలు అంటూ ఉంటుంది. అందువలన ఆమెకు ఎవరైనా పేదింటి అబ్బాయిని చూసి పెళ్లి చేయమని చెప్తుంది. ఎందుకంటే ధనవంతుల కుటుంబంలోనికి వెళ్ళినట్లయితే ఇవన్నీ చేయడానికి కుదరదు. కాబట్టి మనం పౌర్ణమిని పేద ఇంటికి పంపిద్దాం అంటుంది. దానికి రాజు కూడా సరే అని చెప్పి సంబంధాలు వెతకటం మొదలుపెట్టాడు. చివరికి రాజు పూర్ణిమకు ఒక పేదింటి అబ్బాయితో వివాహాన్ని ఖాయం చేశాడు. ఇక ఇప్పుడు రాణి ఇలా అంటుంది, మహారాజా, అమావాస్యకు కూడా మనము వివాహాన్ని చేద్దాము. అక్కా చెల్లెళ్ళు ఇద్దరికీ కలిపి పెళ్లి చేయండి అని చెప్పింది. అప్పుడు రాజుగారు అదే గ్రామానికి చెందిన వేరే ఒక రాజకుమారుడితో అమావాస్యకు వివాహాన్ని కుదిరించాడు. రాజు రాణికి అమావాస్యకు రాజకుమారుడితో వివాహం కుదిరిందని చెప్పగానే చాలా సంతోషించి, అప్పుడు ఆమె మనసులో ఎలా అనుకుంటుంది, పేద ఇంట్లో పూర్ణిమ ఎలా ఉంటుందో ఇప్పుడు చూస్తాను. ఆమె ఎప్పుడూ పూజలు పూజలు అంటూ ఉంటుంది.
ఆమెకు దేవుడు ఎలా సహాయం చేస్తాడో చూద్దాము అని అనుకుంటుంది. సమయం రాగానే రాజుగారు తన 2 కుమార్తెలకు కూడా వివాహాన్ని చేశాడు. అమావాస్యకు చాలా సంపదను కూడా ఇచ్చాడు. కానీ పూర్ణిమకు మాత్రము ఏమీ ఇవ్వలేదు. వారి సోదరులు అమావాస్యను మరియు పూర్ణిమను చాలా ప్రేమగా చూసుకుంటూ ఉండేవారు. కానీ అమావాస్య మాత్రము వదినగార్లపై ఎప్పుడూ కూడా పెత్తనాన్ని చలాయిస్తూ ఉండేది. పౌర్ణమి మాత్రం ప్రతి పనిలోనూ కూడా వాళ్లకు సహాయాన్ని చేస్తూ ఉండేది. పెళ్ళయ్యాక అమావాస్య, పూర్ణిమ ఇద్దరూ కూడా తమ అత్తగారింటికి వెళ్ళిపోయారు. ఒకసారి అమావాస్య తమ ఇంట్లో శివ పూజను ఏర్పాటు చేసుకుంది. ఆ పూజకు ఊర్లో అందరినీ పిలిచింది. కానీ తన సోదరి పౌర్ణమిని మాత్రం పిలవలేదు. పౌర్ణమి తన ఇంటి గుమ్మం దగ్గరే కూర్చుని ఉంది. అప్పుడు కొందరు ఆడవాళ్ళు పౌర్ణమితో, మీ చెల్లెలు ఇంట్లో ఈరోజు ఈశ్వర పూజ జరుగుతోంది, నువ్వు రావా అని అడిగారు. అప్పుడు పౌర్ణమి ఇలా చెప్తుంది, మా చెల్లి నన్ను పిలవలేదు, నేను ఎలా వెళ్ళను అని అంటుంది. అప్పుడు ఆ మహిళలు, దైవ పూజ జరుగుతున్నప్పుడు ఎవరూ పిలవాలని ఏమీ లేదు, ఎవరైనా సరే వెళ్ళవచ్చు, అందువలన నువ్వు కూడా మాతో రమ్మని పిలిచారు. దాంతో పౌర్ణమి ఆ పూజకు వెళ్ళింది. అమావాస్య పౌర్ణమిని చూసి, నేను నిన్ను పిలవలేదు కదా, నా ఇంటికి ఎందుకు వచ్చావు అని కోపంగా అడుగుతుంది. వస్తే వచ్చావు కానీ నిశ్శబ్దంగా ఒక చోట కూర్చుని ఉండు, అటూ ఇటూ తిరగకు అని చెప్పింది. పౌర్ణమి పేదరికం గురించి ఎగతాళి చేసింది. పూర్ణిమ కళ్ళల్లో నుండి నీళ్లు ప్రవహించాయి. ఆమె శివుణ్ణి ప్రార్థించటం ప్రారంభించింది. ఓ మహాదేవ, నువ్వు నా పట్ల ఎప్పుడు దయ చూపిస్తావు? నేను చేసిన తప్పేమిటి? పూజలు చేయటం నా తప్ప, పని చేయటం నా తప్ప, దేవుడు ఎప్పుడు నన్ను కరుణిస్తాడు అనుకుంటూ ఆమె దేవుణ్ణి వేడుకుంటూనే ఉంది. ఆ శివ పూజ మొత్తం కూడా పూర్తయిపోయింది. అమావాస్య అందరికీ కూడా ప్రసాదాన్ని ఇచ్చింది. కానీ పౌర్ణమికి మాత్రం ఏమీ ఇవ్వలేదు. దాంతో పౌర్ణమి అక్కడి నుండి తిరిగి వచ్చేసింది. ఆమె దారిలో ఇలా అనుకుంటుంది, నేను ఇప్పుడు ప్రసాదాన్ని తీసుకొని వెళ్లకుండా ఇంటికి వెళ్ళినట్లయితే నా పిల్లలు ప్రసాదాన్ని అడుగుతారు, అప్పుడు నేను వారికి ఏ సమాధానం చెప్పాలి అని బాధపడింది. తర్వాత ఆమె అన్నా వదినల దగ్గరకు వెళ్ళాలి అని అనుకుంది. ఇంటికి వెళ్ళి తన భర్తలో పిల్లలతో అన్నగారి ఇంటికి వెళ్ళి వస్తాను అని చెప్పి అన్నగారింటికి బయలుదేరింది. పౌర్ణమి అలా నడుచుకుంటూ వెళ్తూ ఉండగా దారిలో ఒక తులసి చెట్టు కనిపించింది. అక్కడ ఒక వృద్ధురాలు కూర్చుని ఉంది. ఆ ముసలి ఆవిడ పౌర్ణమిని ఆపి, అమ్మా, నువ్వు ఎవరు, ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగింది. ఆమె అడిగిన ప్రశ్నలకు పూర్ణిమ తన గురించి ఇలా వివరణ ఇచ్చింది. తనను తను పరిచయం చేసుకుంది. అప్పుడు ఆ ముసలి తల్లి ఇలా అంటుంది, అమ్మా చూడు, ఈ తులసి మొక్క ఎండిపోతుంది, అందులో కొద్దిగా నీటిని పొయ్యమని చెప్పి ఇక్కడ ప్రదేశాన్ని అంతా కూడా శుభ్రం చేయమని చెప్పింది. తనకు స్నానానికి నీళ్లు కూడా తోడమని చెప్పింది. పౌర్ణమి దయతో సరే అని చెప్పి ఆ ప్రదేశాన్నంతా కూడా శుభ్రం చేసింది. ముసలి అవ్వ స్నానం చేయడానికి నీటిని కూడా ఏర్పాటు చేసింది. ఆమె పాదాలను నొక్కింది. అన్ని పనులు అయిపోయిన తర్వాత, వేరే ఏమైనా పని ఉందా అమ్మా అని అడిగింది. ఏమీ లేదని చెప్పి ఆమె పౌర్ణమికి తన ఆశీర్వాదాలను ఇచ్చింది. పౌర్ణమి ఇంకొద్దిగా ముందుకు వెళ్ళింది. ఇంకొంచెం ముందుకు వెళ్ళేసరికి తనకు ఒక గుడి కనిపించింది. ఆ గుడి దగ్గర ఒక సాధువు కూర్చుని ఉన్నాడు. ఆ సాధువు మరెవరో కాదు, దేవుళ్ళకే దేవుడు మహాదేవుడే అక్కడ కూర్చుని ఉన్నాడు. ఆయన పౌర్ణమిని ఆపి ఇలా అడుగుతాడు, తల్లి, నువ్వు ఎవరు, ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగాడు. పౌర్ణమి తన గురించి వివరణ ఇచ్చి, నేను మా అన్నా వదినల దగ్గరకు వెళ్తున్నాను అని చెప్పింది. అప్పుడు ఆ ముసలి బాబా వేషంలో ఉన్న పరమేశ్వరుడు, తల్లి, ఈ గుడిని కొద్దిగా శుభ్రం చేస్తావా అని అడిగాడు. దానికి పౌర్ణమి సరే చేస్తాను అని చెప్పి ఆ గుడిని శుభ్రం చేసింది. ఇంకా ఆ సాధువుకు కూడా సేవలు చేసింది. అప్పుడు పరమేశ్వరుడు రూపంలో ఉన్న ఆ సాధువు పౌర్ణమికి ఆశీర్వాదాలు ఇచ్చారు. ఆమె ఇంకొద్దిగా ముందుకు వెళ్ళింది. ఇంకొంచెం ముందుకు వెళ్ళేసరికి అక్కడ కాళీమాత ఆలయం కనిపించింది. తను ఆ కాళీమాత గుడి దగ్గరకు వెళ్ళేసరికి అక్కడ ఒక ముసలి అవ్వ కనిపించింది. ఆమె పౌర్ణమిని పిలిచి, చూడమ్మా, ప్రతి ఒక్కరూ కూడా గుడికి వస్తున్నారు, వెళ్ళిపోతూ ఉన్నారు, కానీ ఎవ్వరూ ఈ గుడిని శుభ్రం చేయటం లేదు. చూడు ఎంత మురికిగా ఉందో, కాస్త ఈ గుడిని శుభ్రం చేస్తావా అని అడిగింది. దానికి పౌర్ణమి సరే అమ్మా, అలాగే చేస్తాను అని చెప్పి తన గుడిని మొత్తం కూడా శుభ్రం చేసింది. శుభ్రం చేసి కాళీమాతకు పూజలు చేసుకుంది. పూజలు చేసుకుని ఆమె మళ్ళీ బయలుదేరింది. ఇంకొద్దిగా ముందుకు వెళ్ళేసరికి ఒక నది వచ్చింది.
ఆ నది దగ్గర ఒక ముసలి అవ్వ కూర్చుని ఉంది. ఆ ముసలి అవ్వ రూపంలో ఉన్నది మరెవరో కాదు, ఆమె గంగామాత. గంగామాత పౌర్ణమితో ఇలా చెప్తోంది, చూడు తల్లి, ప్రతి ఒక్కరూ కూడా ఈ నదిలోనికి దిగి స్నానం చేస్తున్నారు, వెళ్ళిపోతూ ఉన్నారు. ఇక్కడ అంతా కూడా చాలా మురికిగా ఉంది. పైన ప్రదేశం అంతా కూడా చాలా మురికిగా చేశారు. చెత్తంతా పేరుకుపోయింది. ఇదంతా శుభ్రం చేస్తావా అని అడిగింది. దానికి పౌర్ణమి అలాగే చేస్తాను అని చెప్పి ఆ ప్రదేశాన్నంతా కూడా శుభ్రం చేసింది. శుభ్రం చేసిన తర్వాత అక్కడే ఉన్న నావలో కూర్చుని తను ఆ నావ దాటి అవతల వద్దకు వెళ్ళి తన అన్న ఇంటికి వెళ్ళింది. అన్న వదిన గార్ల ఇంటికి వెళ్ళేసరికి పౌర్ణమి రాకకు వారు చాలా సంతోషపడ్డారు. ఆ రోజంతా కూడా వారు పౌర్ణమితో మంచిగా కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు. రాత్రి అయింది. పౌర్ణమి వాళ్ళ ఇంట్లోనే నిద్రపోయింది. ఉదయం లేచి పౌర్ణమి నేను వెళ్ళి వస్తాను అని చెప్పేసరికి వదినగారులు తనకు ఎరుపు రంగు చీరను ఇచ్చారు. ఆ చీరను కట్టుకొని వెళ్ళమని చెప్పారు. సరే అని చెప్పి పౌర్ణమి ఆ చీరను కట్టుకుంది. అక్కడ నుండి బయలుదేరుతూ ఉంటే వదినగారులిద్దరూ కూడా ఒక సంచిని తనకు ఇచ్చారు. ఆ సంచిని తీసుకుని వెళ్ళమని చెప్పారు. ఆమె సంచిని తీసుకుని బయలుదేరింది. మళ్ళీ అదే నావ ఎక్కి మళ్ళీ యువతల గట్టుకు వచ్చింది. వచ్చి అక్కడ గంగామాత కూర్చుని ఉంది కదా, గంగామాత కూడా పౌర్ణమికి ఒక సంచిని ఇచ్చింది. తను ఆ రెండవ సంచిని కూడా తీసుకుంది. పౌర్ణమి ఇంకొద్దిగా ముందుకు వచ్చేసరికి కాళీమాత ఆలయం కనిపించింది. అక్కడ ఉన్న ముసలి అవ్వ కూడా పౌర్ణమికి ఇంకొక సంచిని ఇచ్చింది. ఆ సంచిని కూడా తీసుకొని పౌర్ణమి ఇంకా ముందుకు బయలుదేరింది. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళేసరికి తులసీమాత వచ్చింది. అక్కడ కూడా పౌర్ణమికి తులసీమాత దగ్గర ఉన్న ముసలి అవ్వ ఇంకొక సంచిని ఇచ్చింది. అన్నిటినీ తీసుకొని పౌర్ణమి తన ఇంటికి చేరుకుంది. ఇంటికి చేరుకున్న తర్వాత తను అన్నా వదినలు ఇచ్చిన సంచిని ముందుగా విప్పింది. దానిలో మిఠాయిలు ఉన్నాయి, ఇంకా కొత్త బట్టలు ఉన్నాయి. వాటిని తీసి మిఠాయిలను తన పిల్లలకు ఇచ్చింది. కొత్త బట్టలను తన పిల్లలకు ఇచ్చింది. తర్వాత గంగామాత ఇచ్చిన సంచిని తెరిచింది. ఆ సంచి నిండా కూడా బంగారంతో నిండి ఉంది. అది చూసి పౌర్ణమి చాలా ఆశ్చర్యపోయింది. తర్వాత ఆమె కాళీమాత దగ్గర ఉన్న అవ్వ ఇచ్చిన సంచిని తెరిచేసరికి అది కూడా ధనధాన్యాలతో నిండి ఉంది. తర్వాత పరమేశ్వరుడు ఇచ్చిన సంచిని, తులసిమాత ఇచ్చిన సంచిని తీసేసరికి వాటన్నిటి నిండా కూడా ధనధాన్యాలు ఉన్నాయి. పౌర్ణమి చాలా సంతోషపడింది. తన పేదరికం పోయిందని ఎంతో ఆనందించింది. ఇప్పుడు తన ఇంట్లో ఎటువంటి లోటు కూడా లేదు. తను చాలా సంతోషంగా జీవిస్తోంది. కొన్ని రోజులు గడిచిన తర్వాత పౌర్ణమి ఇంట్లో శివపూజను ఏర్పాటు చేసుకోవాలి అని అనుకుంది. అనుకున్నదే తడవుగా తను శివపూజను ఏర్పాటు చేసుకుంది. ఏర్పాటు చేసుకుని అమావాస్యను కూడా తన ఇంటికి పిలిచింది. అప్పుడు ఊళ్ళోని ఆడవాళ్ళందరూ కూడా శివపూజలో పాల్గొనడానికి వచ్చారు. అమావాస్య కూడా వచ్చింది. అమావాస్య పౌర్ణమిని చూసి నీకు ఇంత ధనం ఎలా వచ్చింది అని అడిగింది. అప్పుడు పౌర్ణమి, నేను మీ ఇంటికి వచ్చినప్పుడు నువ్వు ప్రసాదాన్ని ఇవ్వలేదు. నేను అదే బెంగలో అన్నా వదినల దగ్గరకు వెళ్దామని బయలుదేరాను అని జరిగిన విషయాన్నంతా కూడా అమావాస్యకు చెప్పింది. అప్పుడు అమావాస్య పౌర్ణమితో, నువ్వు నాకు కూడా ప్రసాదాన్ని ఇవ్వకు, నేను కూడా అలానే వెళతాను అని చెప్పింది. కానీ పౌర్ణమి మాత్రం, నేను ప్రసాదాన్ని ఎందుకు ఇవ్వకుండా ఉంటాను? ప్రసాదము అందరికీ పంచాలి, అందువలన నేను ప్రసాదాన్ని అందరికీ పెడతాను అని చెప్పింది. కానీ అమావాస్య వినకుండా ఆ ప్రసాదాన్ని తీసుకోకుండానే తను బయలుదేరింది. అమావాస్య బయలుదేరిన తర్వాత తనకు మొదటిగా తులసి చెట్టు వద్ద ఉన్న ముసలి అవ్వ కనిపించింది. ఆ అవ్వ అమావాస్యతో ఇలా అంటుంది, అమ్మాయి, తులసి చెట్టుకు చాలా రోజుల నుండి నీళ్లు లేవు. ఆ ప్రదేశం అంతా కూడా చాలా మురికిగా ఉంది. నువ్వు శుభ్రం చేస్తావా అని అడిగింది. దానికి అమావాస్య, ఓ అవ్వ, ఏం మాట్లాడుతున్నావు? నన్ను చూసావా నువ్వు? నేను ఈ పనులన్నీ చేసినట్లయితే నా బట్టలన్నీ కూడా మురికి అయిపోతాయి. అందువలన నేను అవేమీ చెయ్యను అని చెప్పి తను అక్కడి నుండి ముందుకు వెళ్ళిపోయింది. ముందుకు వెళ్ళేసరికి తనకు పరమేశ్వరుడు కనిపించాడు. సాధువు రూపంలో ఉన్న పరమేశ్వరుడి గుడిని శుభ్రం చేయమని అడిగితే అదే సమాధాన్ని చెప్పింది అమావాస్య. తను కాళీమాతకు, గంగామాతకు, అందరికీ కూడా అదే సమాధాన్ని చెప్పింది. చెప్పి తన నావను దాటి తన అన్నా వదినల ఇంటికి వెళ్ళింది. అమావాస్య రావటంతో వదినలు, ఇది ఎందుకు వచ్చింది మన ఇంటికి అని అనుకుంటున్నారు. సరే అని చెప్పి అమావాస్య ఆ రోజుకు అక్కడే ఉంది. మరుసటి రోజు ఉదయాన్నే నేను బయలుదేరుతున్నాను అని చెప్పేసరికి అన్నా వదినలు సరే వెళ్ళిరమ్మని అంటారు.
అప్పుడు అమావాస్య, అదేంటి నన్ను వెళ్ళిపోమంటున్నారా? పౌర్ణమి వచ్చినప్పుడు పౌర్ణమికి మీరు సంచిని ఇచ్చి పంపించారు, మరి నాకు ఏమీ ఇవ్వరా అని అడిగింది. అలా అడిగేసరికి వదినలు, అమ్మా సంచి నీ ఇంటికి పంపిస్తాము, నువ్వు వెళ్ళిపో అని అంటారు. అమావాస్య మళ్ళీ నదిని దాటి గంగామాత దగ్గరకు వచ్చింది. గంగామాతను కూడా నేను వెళ్తున్నాను అని చెప్పింది. ఆమె కూడా సరే వెళ్ళు అని అనేసరికి నాకు సంచిని ఇవ్వరా అని అడిగింది. నీ ఇంటికి వస్తుంది, వెళ్ళిపోమ్మని చెప్పింది అవ్వ. కాళీమాత, పరమేశ్వరుడు, తులసీమాత కూడా సంచి నీ ఇంటికి వస్తుంది, వెళ్ళిపో అని చెప్తారు. అమావాస్య ఇంటికి చేరుకునేసరికి తన ప్రాంగణంలో 5 సంచులు ఉన్నాయి. అమావాస్య ఆ 5 సంచులు తెరచి చూసేసరికి మట్టితోనూ రాళ్లతోనూ పాములు తేళ్లతోనూ నిండి ఉన్నాయి. అవి బయటికి వచ్చి తన ఆస్తిని తినేశాయి. అమావాస్యకు బుద్ధి వచ్చింది. అప్పుడు తను దేవుడా, భగవంతుడా నన్ను కాపాడమంటూ వేడుకుంటూ ఉంది. అప్పుడే పౌర్ణమి అక్కడకు వచ్చింది. అప్పుడు అమావాస్య పౌర్ణమితో, నీకు సమస్తమైన సుఖాలు లభించాయి, కానీ నాకు ఏమీ లభించలేదు, ఎందుకు అని అడిగింది. దానికి పౌర్ణమి, నేను అందరితో చాలా మంచిగా ప్రవర్తించాను, ఇంకా అన్నా వదినలకు నేను ఎప్పుడూ కూడా సహాయాన్ని చేస్తూనే ఉన్నా, నువ్వు వదినలకు ఎప్పుడూ ఎటువంటి సహాయాన్ని చేయలేదు, నీకు వదినలు ఎందుకు సహాయం చేస్తారు అని అడిగింది. పైగా నువ్వు దారిలో కనబడిన అవ్వలకు, సాధువుకు ఎవ్వరికీ కూడా విలువను ఇవ్వలేదు, వారు చెప్పిన ఏ మాటను కూడా నువ్వు వినలేదు, అందువలనే భగవంతుడు నీకు ఏమీ ఇవ్వలేదు అని అంటుంది. అప్పుడు అమావాస్య పౌర్ణమిని క్షమించమని అడిగింది. ఇదంతా కూడా తెలిసి తెలియకుండానే జరిగిపోయింది అని చెప్పింది. నేను కూడా భగవంతుణ్ణి ప్రార్థించి వీటన్నిటినీ పొందుతాను అని చెప్పింది. అప్పుడు పూర్ణిమ ఇలా అంటుంది, చెల్లి, నువ్వు ఎప్పుడూ కూడా ఈ 3 సూత్రాలను గుర్తుపెట్టుకో. ఈ సూత్రము అందరిపైన కూడా దయ కలిగి ఉండాలి. ప్రతిరోజు కూడా 108 సార్లు ఓం నమఃశివాయ అనే మంత్రాన్ని జపిస్తూనే ఉండు. 3వ సూత్రంగా ఎప్పుడూ ఎవరినీ కూడా బాధ పెట్టకూడదు, మంచి కర్మలనే చేస్తూ ఉండాలి. ఈ 3 సూత్రాలను ఎప్పుడూ కూడా పాటిస్తూ ఉండాలి. వాటిని ఎప్పుడూ కూడా మనసులో ఉంచుకోవాలి. నేను మంచి మనస్సుతో భగవంతుణ్ణి ప్రార్థించాను, అందరికీ కూడా సహాయాన్ని చేశాను, అందరి పనులను చేశాను, అందువలనే నాకు అన్నీ లభించాయి. నీ దగ్గర ఏమున్నాయో అవన్నీ కూడా పోగొట్టుకున్నావు అని అంది. అప్పుడు అమావాస్య బుద్ధి తెచ్చుకొని ఇంటికి వెళ్ళింది. అప్పటి నుండి ఇంట్లో పూజలు చేయటం ప్రారంభించింది. రోజు పరమేశ్వరుని క్షమాపణ అడగటం మొదలుపెట్టింది. కాబట్టి ఎప్పుడూ కూడా మంచి కర్మలను చేయాలి అనే విషయాన్ని ఈ కథ ద్వారా గ్రహించాలి. ఇక వీడియోలోకి వస్తే, అప్పు అనేది ఒక దీర్ఘకాలిక వ్యాధి లాంటిది. అది శరీరానికి రాదు, కానీ మనస్సుని పిండేస్తుంది. అప్పు ఉన్న మనిషి స్వేచ్ఛగా నవ్వలేడు, ధైర్యంగా ఎవరితోనూ మాట్లాడలేడు. అప్పుల వల్ల ఎన్నో కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నాయి. కానీ గుర్తుంచుకోండి, సమస్య ఎంత పెద్దదైనా పరిష్కారం అనేది ఒకటి ఉంటుంది. ఆ దేవుడిపై పూర్తి భరోసా ఉంచి శ్రద్ధతో ఈ పరిహారాన్ని ఆచరించండి. దీనికి మీరు లక్షల రూపాయలు ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. కేవలం 5 రూపాయల బిళ్ళలు 4 ఉంటే సరిపోతుంది. 5 రూపాయలు అనేది సంఖ్యాపరంగా చూస్తే చాలా చిన్నది, కానీ ఆ సంఖ్యలో ఒక గొప్ప ఆధ్యాత్మిక రహస్యం దాగి ఉంది. 5 అనేది పంచభూతాలకు ప్రతీక. మన శరీరం, ఈ సృష్టి అంతా పంచభూతాలతోనే నిర్మితమై ఉంది. అలాగే 5 సంఖ్య లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనది. అందుకే ఈ పరిహారంలో 5 రూపాయల బిళ్ళలను వాడడం వల్ల మన జాతకంలో ఉన్న దారిద్ర్య యోగం తొలగిపోయి ఐశ్వర్య యోగం పడుతుంది. రేపు రాత్రి ఈ పరిహారం ఎలా చేయాలో ఇప్పుడు నిశితంగా గమనించండి. ముందుగా ఈ రోజు రాత్రి మీ ఇంట్లో పనులన్నీ పూర్తి చేసుకుని అందరూ నిద్రపోయిన తర్వాత లేదా ప్రశాంతంగా ఉన్న సమయంలో ఈ పనిని మొదలు పెట్టాలి. రాత్రి 9 గంటల తర్వాత ఎప్పుడైనా దీనిని చేయవచ్చు. ముందుగా మీరు స్నానం చేసి లేదా కనీసం కాళ్ళు, చేతులు, ముఖం కడుక్కుని శుభ్రమైన వస్త్రాలు ధరించాలి. మనసులో ఎటువంటి ప్రతికూల ఆలోచనలు లేకుండా కేవలం దైవ చింతనతో పూజ గదిలో కూర్చోండి. మీ ఇష్ట దైవం లేదా మహాలక్ష్మి అమ్మవారి పటం ముందు ఒక దీపం వెలిగించి నమస్కరించుకోండి. ఇప్పుడు మీ దగ్గర ఉన్న 4-5 రూపాయల నాణాలను తీసుకోండి. ఈ నాణాలు కొత్తవి అయితే మరీ మంచిది. ఒకవేళ పాతవి అయినా సరే వాటిని గంగాజలంతో లేదా మంచినీటితో శుభ్రంగా కడిగి పెట్టుకోండి. ఈ 4 నాణాలు 4 దిక్కులకు, అలాగే మన జీవితంలోని 4 ప్రధాన పురుషార్థాలకు ధర్మ, అర్థ, కామ, మోక్ష సంకేతంగా భావించాలి. తరువాత
ఒక చిన్న గిన్నెను తీసుకోండి. అది మట్టితో చేసిన ప్రమిదైనా పర్వాలేదు, లేదా వెండి, రాగి, ఇత్తడి, స్టీల్ గిన్నె ఏదైనా పర్వాలేదు. ప్లాస్టిక్ వస్తువులను మాత్రం అస్సలు వాడకండి. ఆ గిన్నెలో సరిగ్గా 8 చెంచాల పసుపు వేయండి. పసుపు అనేది సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం. 8 సంఖ్య అష్టలక్ష్ములకు సంకేతం. మనం 8 చెంచాల పసుపును వాడటం ద్వారా మన ఇంట్లోకి అష్టలక్ష్ములను ఆహ్వానిస్తున్నామని అర్థం. పసుపులో నెగిటివ్ ఎనర్జీని తొలగించి పాజిటివ్ ఎనర్జీని ఆకర్షించే గుణం ఉంటుంది. ఆ పసుపులో కొద్దిగా పచ్చి పాలను పోయాలి. పాలు పవిత్రతకు చిహ్నం. పసుపు మరియు పాలు కలిసినప్పుడు అది ఒక దివ్యమైన మిశ్రమంగా మారుతుంది. పాలలోని తెల్లదనం మన కష్టాలను కడిగేస్తుంది. పసుపులోని పసుపు రంగు ఐశ్వర్యాన్ని ఇస్తుంది. ఈ రెండింటినీ కలుపుతున్నప్పుడు మనసులో మీ అప్పుల బాధలను తొలగించమని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఉండాలి. ఆ మిశ్రమంలో కొద్దిగా అత్తరు లేదా మంచి గంధం వేయండి. సువాసన ఉన్న చోట లక్ష్మీదేవి నివాసం ఉంటుంది. మనం వేసే ఈ సుగంధ ద్రవ్యాలు ఆ పరిహారానికి మరింత శక్తిని ఇస్తాయి. చివరిగా అందులో చిటికెడు కుంకుమ కూడా చిటికెడు వేయండి. కుంకుమ అనేది శక్తికి చిహ్నం. ఇప్పుడు వీటన్నింటినీ కలిపి ఒక మెత్తని పేస్టులా తయారు చేయండి. ఈ పేస్టును తయారు చేస్తున్నప్పుడు మీ చూపుడు వేలును వాడకండి. మధ్య వేలు లేదా ఉంగరం వేలుతో కలపండి. ఇప్పుడు మీరు సిద్ధం చేసుకున్న ఆ 4-5 రూపాయల బిళ్ళలను ఒక్కొక్కటిగా చేతిలోకి తీసుకోండి. ప్రతి నాణాన్ని మీ కళ్ళకు అద్దుకుని మీకున్న అప్పుల సమస్యను ఆ నాణానికి చెప్పుకుంటున్నట్లుగా మనసులో తలుచుకోండి. ఓ తల్లి మహాలక్ష్మి, ఈ నాణాల రూపంలో నాకున్న దారిద్ర్యాన్ని, అప్పుల భారాన్ని నీకు సమర్పిస్తున్నాను. నా సమస్యలన్నీ తీరిపోయి నేను ప్రశాంతంగా జీవించేలా అనుగ్రహించు అని బలంగా కోరుకోండి. మనం ఎంత నమ్మకంతో కోరుకుంటామో అంత త్వరగా ఫలితం ఉంటుంది. 5 కోట్ల అప్పు ఉన్నా సరే ఆ భగవంతుడి దయ ఉంటే తీరడానికి ఎన్నో మార్గాలు కనిపిస్తాయి. ఆ 4 నాణాలను ఆ పసుపు మిశ్రమంలో మునిగిపోయేలా పెట్టండి. ఆ తరువాత ఆ గిన్నెను అలాగే దేవుడి పటం ముందు ఉంచి మరోసారి నమస్కారం చేసుకోండి. ఆ రాత్రంతా ఆ గిన్నె అక్కడే ఉండాలి. పౌర్ణమికి ముందు రోజు రాత్రి చంద్రుని కిరణాలు, ప్రకృతిలో ఉండే దైవిక శక్తులు ఆ మిశ్రమంపై ప్రభావాన్ని చూపిస్తాయి. మరుసటి రోజు ఉదయం కూడా ఆ గిన్నెను ఏమీ చేయవద్దు. మొత్తం 2 రోజుల పాటు ఆ గిన్నె అలాగే ఉండాలి. దీనివల్ల ఆ పసుపు పేస్టు పూర్తిగా ఎండిపోయి ఆ నాణాలకు అతుక్కుపోతుంది. అంటే మీ సమస్యలన్నీ ఆ పసుపులో బంధించబడ్డాయని అర్థం. శనివారం ఉదయం స్నానం చేసిన తర్వాత ఆ గిన్నెను తీసి అందులో కొన్ని నీళ్లు పోయండి. ఆ నీళ్లల్లో పసుపు కరిగిపోతున్నప్పుడు మీ సమస్యలన్నీ కూడా అలాగే కరిగిపోతున్నాయని భావించండి. ఆ 4 నాణాలను బయటకు తీసి శుభ్రం చేయండి. గిన్నెలో మిగిలిన పసుపు నీటిని ఏదైనా పచ్చని చెట్టు మొదట్లో పోయండి. ఎవరూ తొక్కని చోట పోయడం ముఖ్యం. ఇక మీరు తీసిన ఆ 4-5 రూపాయల బిళ్ళలను తీసుకుని మీకు దగ్గరలో ఉన్న ఏదైనా పురాతనమైన దేవాలయానికి వెళ్ళండి. అది శివాలయం కావచ్చు, విష్ణు ఆలయం కావచ్చు, లేదా మరేదైనా దేవాలయం కావచ్చు. అక్కడ ఉన్న హుండీలో ఈ 4 నాణాలను వేసేయండి. హుండీలో వేస్తున్నప్పుడు మీ మనసులో ఎంతో భారంగా ఉన్న ఆ అప్పు అనే మూటను దేవుడికి అప్పగించేస్తున్నట్లుగా భావించి ప్రశాంతంగా వెనక్కి వచ్చేయండి. ఈ పరిహారం చేయడం వల్ల కలిగే మార్పులు మీరు గమనిస్తారు. ఇది చేసిన కొద్ది రోజుల్లోనే మీకు తెలియని ధైర్యం వస్తుంది. అప్పులు తీర్చడానికి కొత్త మార్గాలు కనిపిస్తాయి. ఎక్కడో ఆగిపోయిన డబ్బు తిరిగి రావడం కానీ, వ్యాపారంలో ఊహించని లాభాలు రావడం కానీ, లేదా మంచి జీతంతో కూడిన ఉద్యోగం రావడం కానీ జరుగుతుంది. దేవుడు స్వయంగా వచ్చి డబ్బు ఇవ్వడు, కానీ ఆ డబ్బు సంపాదించడానికి కావలసిన బుద్ధిని, అవకాశాలను, మార్గాలను ఆయన చూపిస్తాడు. ఈ పరిహారం యొక్క ముఖ్య ఉద్దేశం మనలోని ప్రతికూలతను తొలగించి దైవశక్తిని మన వైపు తిప్పుకోవడం. ఈ పరిహారం చేస్తున్నప్పుడు ఎవరికీ చెప్పకండి. రహస్యంగా చేయడం వల్ల దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. మీలో ఉన్న ఆందోళనను వదిలేయండి. నా అప్పులన్నీ తీరిపోతాయి, నేను సుఖంగా ఉంటాను అనే సానుకూల దృక్పథంతో ఉండండి. మీరు ఈ పరిహారం ఆచరించిన తర్వాత మీ ఇంట్లో కూడా కొన్ని మార్పులు చేసుకోండి. ప్రతిరోజు ఉదయం సాయంత్రం దీపారాధన చేయండి. ఇల్లు ఎప్పుడూ శుభ్రంగా ఉండేలా చూసుకోండి. ఎవరినీ నొప్పించకండి.
ముఖ్యంగా ఎవరి వద్దనైనా అప్పు తీసుకుంటే వారిని తిట్టడం కానీ వారిపై కోపం చూపడం కానీ చేయకండి. వారికి ఇవ్వవలసిన డబ్బును గౌరవంగా తిరిగి ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకోండి. అప్పు ఇచ్చిన వారు కూడా బాధపడకూడదు కదా. ఆ భావన మీలో ఉన్నప్పుడు ప్రకృతి మీకు సహకరిస్తుంది. ఈ అద్భుతమైన పరిహారం మీ సుడిని తిప్పి మిమ్మల్ని కోటీశ్వరులను చేసే మార్గంలో నడిపిస్తుంది. పూర్తి నమ్మకంతో ముందడుగు వేయండి. విజయం మీదే. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.